నేను వేరే మీడియాకు సంబంధించిన వాళ్ళని విమర్శిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇటు పక్కన మీడియాని విమర్శిస్తుంటారు కాబట్టి. ఈ విమర్శ అనేటటువంటిది మేమిద్దరం ప్రత్యర్థులమే తప్పించి శత్రువులం కాదు. లేదా విద్వేషాలు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అనేటటువంటిది శత్రువులు కాదు. ఇద్దరూ కూడా ప్రత్యర్థులు. పోటీ పడాల. స్పర్ధయా వర్ధతే విద్య అని ఇద్దరి మధ్య పోటీతో ప్రజలకి మేలు జరగాలి. రాహుల్ గాంధీ దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించాడు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తించాడు. భారతీయ జనతా పార్టీని తొక్కేయడానికి చూశాడు. నరేంద్ర మోడీని జైల్లో పెట్టించడానికి చూశాడు. ఆర్ఎస్ఎస్ నిషేధించడానికి చూశాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆనాడు చేసింది ఒక అరాచకీయం. ప్రత్యర్థిలా కాకుండా శత్రువులాగా చూశారు భారతీయ జనతా పార్టీని, దాని అనుబంధ వ్యవస్థలు. అదే ఇవాళ మోడీ అట్లా చూడట్లేదు. అలా చూసుంటే సోనియా గాంధీ ఎప్పుడో జైలు పాలయ్యేది, రాహుల్ గాంధీ ఎప్పుడో జైలు పాలయ్యేవాడు. ఇవాళకి కూడా చట్టబద్ధంగా వెళ్ళడానికే చూస్తున్నారు. ఈవెన్ నేషనల్ హెరాల్డ్ లాంటి కేసుల్లో కూడా. అదే సందర్భంలో రాహుల్ గాంధీ మాత్రం నిరంతరం మోడీని ఒక శత్రువుగానే చూస్తూ ఉంటాడు, దుర్భాషలాగానే చూస్తుంటే ప్రియాంక గాంధీ వాద్ర మాత్రం బాధ్యతాయుతమైన పనిచేస్తుంది. నిన్న పార్లమెంట్ సెషన్లో నితిన్ గడ్కరీతో చెప్పింది, నాకు కొంచెం సమయం ఇస్తే మా నియోజకవర్గానికి రోడ్ల గురించి మాట్లాడాలి మీతో అంటే, వెంటనే రామ్మా నేను రెడీ అని నితిన్ గడ్కరీ చాలా హుందాగా చెప్పుకొచ్చారు. ఆమె నవ్వుతూ అడిగింది, ఆయన చక్కగా బాధ్యతగా చెప్పారు. ఆ వెంటనే ఇద్దరు మీటింగ్ అయింది. దానికి వెంటనే ఓకే కూడా చేసేసారు నితిన్ గడ్కరీ. తద్వారా తన నియోజకవర్గానికి మంచి చేసింది ప్రియాంక గాంధీ వాద్ర. ఒక బాధ్యతాయుతమైన పని చేసింది. ప్రత్యర్థిలాగా శత్రువులాగా కాకుండా ఓ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్రలో చూసింది. ఆ తర్వాత చూస్తే నరేంద్ర మోడీని, అమిత్ షాని కూడా కలిసింది. అలాగే వాళ్ళతో విందులో కూడా పాల్గొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరితో స్నేహపూర్వకమైనటువంటి సరదాగా మాట్లాడుకున్నారు. ఇది కావాల్సింది రాజకీయం. ఈవెన్ ఆంధ్రాలో కూడా అదే నేను కోరుకుంటాను, తెలంగాణలో కూడా అదే నేను కోరుకుంటాను.